వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిన్న కరీంనగర్ బస్టాండ్లో వాటర్ బాటిల్ విషయంలో గొడవ జరిగి కొట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీ విషయంపై ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ఆర్టీసీలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయని, టెండర్ లేకుండా అనుకూలమైన వాళ్ళకే స్టాల్స్ కేటాయిస్తున్నారని, తప్పుడు ధృవీకరణ పత్రాలపై ఉద్యోగాలు చేస్తున్నారని, అధికారాలు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం వల్లనే స్టాల్ రెండు రాష్ట్రాల ఎన్ఎస్టీవీ బృందానికి విజయవందనాలు తెలుపుకుంటూ, ఇవాళ ఏదైతే ఆర్టీసీ సంస్థకి ప్రజలే మూలధనం అనే విధంగా భావిస్తున్న సంస్థ అధికారులు మరి ఈరోజు కరీంనగర్ బస్టాండ్లో కళ్ళం కట్టినట్టుగా అధికారుల నిర్లక్ష్యం కనబడుతూ ఉంది. ఎందుకంటే ఏదైతే ప్రయాణికుడు ఈ అధికారులు కొంతమందికి కొన్ని రకాలుగా టెండర్ లేకుండా ఎట్లు లేకుండా వాళ్ళ అనుకూలమైన వాళ్ళకి షాప్ టెండర్లకు ఇచ్చి లక్షల రూపాయలు గడిస్తున్న తరుణం లోపల మరి అదేవిధంగా ఆ ప్రయాణికుడు ఒక వాటర్ బాటిల్ కొనుక్కున్నందుకు అనేక రకంగా ధరలు ఈ రకంగా ఉన్నాయని చెప్పి భావించి అడిగినందుకు ఉల్టా తననే ఇలా నిర్లక్ష్యంగా నచ్చి దారుణంగా కుట్టడం జరిగింది. దానికి విజిలెన్స్ అధికారులు బస్ స్టాండ్లో కూడా దాదాపు ఒక 100 మంది ఓడలు తిరుగుతారు, ఎస్ఎం ఉంటాడు, విజిలెన్స్ అధికారులు ఉంటారు, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. మరి ఇంతమంది కూడా ప్రయాణికులకి భద్రత కలిగేదంటే మరి అధికారులు నిర్లక్ష్యం ఏమనుకోవాలని చెప్పి అలా ప్రజలు భావించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గౌరవ ఎంపీ గారు మూవంట అంటే బస్టాండ్లో ప్రయాణికులకు మర్యాద అంటారు. మరి ఇలా ప్రయాణికులను ఇలా అధికారుల నిర్లక్ష్యంతో అధికార సంబంధిత షాపుల యజమానులు పూర్తిగా దారుణంగా దాడి చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ దాడికి సంబంధించి విజిలెన్స్ అధికారులపై సంబంధిత ఆర్ఎంపై కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పూర్తి స్థాయిలో ఈ ఆర్ఎం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఈ గతంలో కూడా చాలాసార్లు మేము ఇలా ఆర్టీసీలో అవకతవకల మీద మాట్లాడినప్పటికీ కూడా అట్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇవాళ దొంగ సర్టిఫికెట్లతో దాదాపు కోట్ల రూపాయలు గడించినని చెప్పి ఇలా సాక్ష్యాధారతో ఇచ్చినప్పుడు కూడా ఆ కేసులని పూర్తి స్థాయిలో నీరు గార్చి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఇలా ఏదో రకంగా ఒప్పందాలు కూర్చుకొని ఇలా ఆర్టీసీ నిర్వీర్యం చేసిన అధికారులు చేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి అధికారుల మీద చర్యలు తీసుకొని ఇప్పటికీ జరుగుతలేదు. మరి అదేవిధంగా ప్రయాణికుల మీద కార్మికుల చర్యలు తీసుకుంటారు. మరి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఆర్టీసీ సంస్థ అధికారుల మీద చర్యలు తీసుకోవడం లేదు. మరి పూర్తి స్థాయిలో ఆర్టీసీ వ్యవస్థ నిర్వీర్యం అవడానికి ఇలా పూర్తి స్థాయిలో నష్టాల పడి నడవడానికి అధికారులే కారణం కనుక కరీంనగర్లో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఆర్ఎం గారిపై చర్య తీసుకోవాలి. సంబంధిత ఎవరైనా విజిలెన్స్ అధికారులు ఉన్నారో ఇవాళ దాదాపు కొంతమంది మంత్రుల కనుసన్న లోపల దాదాపు 50 మంది ఊరెళ్తూ ఉన్నారు. మంత్రుల ఇళ్లలో పనిచేస్తూ ఉంటే వాళ్ళ పనిచేసిన వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇక్కడ ఓడిలుగా వ్యవహరించుకుంటూ ఇలా సంస్థకు దోపిడీగా వ్యవహరించు సంస్థని పూర్తిగా నిర్వీర్యం చేసుకుంటూ ఇలా నష్టాల బాటలో చూసుకున్న ప్రయత్నం జరుగుతూ ఉంది. కనుక దానికి పూర్తిగా ఆర్ఎం గారు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. గౌరవ ఎండీ గారు వెంటనే దీన్ని చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఇలా పూర్తి స్థాయిలో ఆర్టీసీ అధికారుల మీదనే వ్యవస్థకు పూర్తిగా నష్టం కలిగించే ప్రయత్నం జరుగుతుందన్న
భావన ప్రజల్లో ఇప్పటికే కలుగుతా ఉంది. కనుక గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ అన్న గారు వెంటనే ఇట్లాంటి నిర్లక్ష్యమైన అధికారుల మీద చర్యలు తీసుకొని ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఇవాళ మీరు వెమ్లవాడలో ఓపెన్ చేసిర్రు, ఇలా ప్రజల కోసం ఇవాళ మేము ముంబైకి సర్వీసు పంపించినామని చెప్పి అన్నారు. మరి అదే ప్రజల మీద దాడి జరుగుతుంటే మరి అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకున్నారు? ఇలా పొన్నం ప్రభాకర్ నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. కనుక వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి భావిస్తూ లేని పక్షంలో ఇలా ప్రభుత్వము ప్రజలు ఇలా పూర్తిగా ఆర్టీసీ అధికారులు ఇలా పూర్తిగా అన్యాక్రాంతం ఇలా ప్రభుత్వం మీద ఒక దుష్ప్రచారం జరిగే విధంగా ఇలా అధికారులు ప్రచారం చేస్తున్నారు. కనుక వెంటనే అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఇలా డిమాండ్ చేస్తాము. నమస్తే సార్. సార్, నిన్న బస్ స్టాండ్ లో వాటర్ బాటిల్ విషయంలో చిన్న గొడవ జరిగి అది కొట్టుకునే వరకు వెళ్ళింది. అది మీ దృష్టికి వచ్చింది అనుకుంటా. దీని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా సార్ వాళ్ళ మీద? నిన్న 20 తారీఖు నాడు కరీంనగర్ బస్ స్టేషన్లో స్టాల్ నెంబర్ 6 వద్ద పనిచేస్తున్న వర్కర్కి ఒక ప్రయాణికునికి మధ్యలో వాటర్ బాటిల్ అమ్మే విషయంలో చిన్నగా ఆర్గ్యుమెంట్ ఇద్దరు మలయాళీ కొనుక్కోవడం జరిగింది. విషయంలో వెంటనే స్పందించి ఇద్దరిని కూడా చేసి మరి వెంటనే అటువంటి మన వర్కర్ ఏదైతే స్టాఫ్ లో పనిచేస్తున్నారో ఆ స్టాఫ్ పైన 5,000 రూపాయలు ఫైన్ వేయడం జరిగింది. వాటర్ సీజ్ చేయడం జరిగింది. స్టాఫ్ కూడా కఠినమైన చర్యలు తీసుకుంటూ వారు బ్రాండెడ్ బాటిల్స్ అనే విధంగా వాళ్ళ దగ్గర ఒకవేళ అనాథరైన వాటర్ సీజ్ చేయడం జరిగింది. ఫైన్ కూడా వేయడం జరిగింది. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కాకుండా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రయాణికుల మీద దాడి చేసిన స్టాల్ వర్కర్ మీద ఏమన్నా కేసు బుక్ అయ్యారా సార్? ప్రయాణికుడు అంటే అతను కంప్లైంట్ ఇస్తే వాళ్ళు బాగా ర్యాకింగ్ చేసి వెళ్ళిపోయింది. దానివల్ల అయినా కూడా మేము చాలా మంది స్టాల్ కాంట్రాక్ట్ యాక్షన్ ఇస్తాం. ఓకే సార్, అయితే మీ డిపార్ట్మెంట్ తరఫున మీరు ఫైన్ వేసి చర్యలు తీసుకున్నారు. ఓకే సార్, ఎంత వేసారు సార్ ఫైన్? 5,000. మీ పేరు సార్? సురేష్, కరీంనగర్ బస్ స్టేషన్ అసిస్టెంట్.